ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి అవును నాగేంద్ర గారు, వాస్తవమే. వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకు మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది, ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన, వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ, ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే ఎత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయా. ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి. మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటావు తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి. ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటుంది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది. ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్, గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు, కాట్పాడి, ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు. వాళ్ళ పని వాళ్ళది, అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, ఊడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి, పుత్తూరు కాడించి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి. మైనింగ్ కసర్లు తెలుసా? జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా. వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు. పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదవాడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగానే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని? కసరవాళ్ళను. కసర డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ చేసేది ఏమే పెద్ద బ్రోకర్. ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక? ఏమే పెద్ద బ్రోకర్ కదా, మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు? ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని 100 మిల్లులు, కొన్ని 100 కసర్లు మూత వేసినారు దీనికి డబ్బు కట్టలేక. ఎందుకు గెలుస్తుంది? ఏడ గెలుస్తుంది?
మరి మీ అన్నగారు ఇవేవి చూసుకోరా ఇవి జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ మళ్ళా మాట్లాడతావు కదయ్యా, ఇంట్లో నుంచి బయటికి రాడియా స్వామి అంటే నువ్వు మళ్ళా మా అన్నే చూసుకోవడా అంటే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితర సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికడా. ఇప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలకి ఆడికి ఇంతనే పోతుంది. 1% ఓడికి, అన్న పర్సెంటేజ్ అన్నకో, 7% రాష్ట్రాన్ని దీనక్క రేపు రాని 2024 అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది, మాకేం సంబంధం అంట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే, అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి, నేను అనుకోను, మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా. మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు, ఎమ్మెల్యేలందరినీ దొడుకొని వచ్చి నా పని నేను చేసా, మీ పని మీరు చేయండి అన్నాడు. సరే మా ఊడేందో పెద్ద పని చేసినాడు రస్వామి అనుకున్నా. ఏంది రస్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ వచ్చినా, నా పని బటన్ ఒత్తటం, కింద పని మీరు చేసుకోవాలి. అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం, గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. అవును, దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు. 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. అదే రోజు అక్కడికి వచ్చాం. ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగిడ, నేను చెప్తున్నాను నాకు బాగా ఐడియా ఉన్నది, వడమాలపేట ఊరు పేరు. ఆ వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే, ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అన్నారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రాము, ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడికి పోయింది. అదే హరిజన్ వాళ్ళకి మొన్న పోయింది. చెట్లు, కంప చెట్లు ఉంటాయి, ఐడియా ఉన్నది మీకు? అవును, వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు. కింద పడుకుంటుంది ఒక ముళ్ళు, అది తెచ్చేసారు ఊర్లో, ఏ పక్క ఆ పక్క రానికుంటారు. అంత రెవల్యూషన్ వచ్చింది, అంత ఇదైంది. నేను అబద్ధం చెప్పిన, ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు, ఈ బాధ లే కదా, ఈ బాధ లేదు కదా. 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు, 280. ఆ 280 మూకుముడుగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్ ఏడా, ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని ఇక్కడ పులివెందులలో కదా, పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా, విజయవాడ, ఇది వైజాగ్. అది మాస్క్ అడిగినాడు అబ్బా, మమ్మల్ని ప్రశ్న ఇచ్చేట, మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా, పారాసెటమాల్ వేసుకో, బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది. ఏందంట కరోనా, మేమేమో మా కరోనా వచ్చిందంటే, అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన, దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా, ఏమనుకో చెప్పాలి. రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకొని సత్యవుడు దచ్చా ఉంటే బత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు, అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో, టమోటాలు ఇసిరేసి ఇట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటికి రాడు, భయము కరోనా తగిలితే ఆడ తెచ్చామని. ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా. సరే ఓకే బాగానే ఉన్నది. ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు, ఐడియా ఉన్నది నీకు? అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా, వేరే విషయము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సాగు కారణమైనాడా, ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు. రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు, జగనన్న ఫోటోలు, ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు, వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. కాళహస్తిలో ఒక సచారణ, కోళ్ళకి ఏదైనా బ్రాయిలర్ కోళ్ళకి ఏదైనా వైరస్ తగిలితే అడదచ్చా ఎవరికి తపక్కన కింద పడా, అంతే. ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా, ఎవరికి? బిఎం మసూద్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగోడు ఈడే. రాజధాని ఏం కూడు పెడతాదా, రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే, బిఎం మసూద్ రెడ్డి. ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈడు బడిగా ఉన్న వాళ్ళందరూ, ఆ ట్రాక్టర్ దోళ్ళు, ఆ ట్రాక్టర్ గిరువల్లో ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయినారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే, అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా, టైం ఒకటి ఉంటుంది వాచ్లో, ఈడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచింగ్ ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు.
తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు, మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఇరికిద్దామా అని. వాచ్ లో టైం ఒకటి ఉండే, ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే, ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గెత్తింది అని. ఓకే, కరోనా టైంలో నేను చెప్పేది. అర్థమైంది. ఏం చేస్తావు కరోనాలో, ఏమి మామూలుగా క్రైసిసా, ఈ బ్లీచింగ్ పొడి చల్లంటే పోతాది అంటాడు. పారాసెటమాల్ లేదు. సరే అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ జోగి రమేష్ ఆ స్వామి నేను కాదు, జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్ ఇది, నీకు తెలుసో తెలీదు. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా, ఎన్ని ప్యాకెట్లు అయితే, అందుకని చెప్పి ఇటు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు. మావాడు ఏమంటా అంటే బ్లీచింగ్ పొడి తెచ్చామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులేనంటయా, ఇదే అంటే మా బతుకు కూడా ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయము. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం, మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్టున్నా ఇబ్బందిలే, మన ఇంటి ముందు పక్కన నీళ్ళు నిలబడుతున్నాయి, 7 రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా వెళ్ళలేదు. ఇలా ఈసారి 2024 గెలుచానే వేద్దాంలే అంటాడు. గెలుచాడు, మరి ఎట్నో పరిస్థితి అర్థం కాదు. కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయన గారు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను, మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము, ఈరోజు మనం అధికారంలో ఉన్నాము, మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్కకేసి మంత్రి వేసుకెట్టి వేసినాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళను నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు. జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మా టైం వచ్చాది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా, బసవ తారకం లేకంటే ఇది ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు, ఇంకా ఆడిపోతాడా, ఆడికే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి కూడా ఫోన్ చేసి పిన్నాడు. ఓకే, అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి, అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతాలు. మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా, నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే, అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, ఇది తప్పు, మనం మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా, పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు, నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి, ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్ గా పో, నువ్వు పో లీగల్ గా, నేను లీగల్ గా పోతా, నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు, ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు, నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే, అవును తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్న గారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా, ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. గుడివాళ్ళు ఏడ రోడ్లు, మీరు ఏమంటారంటే కొంతమంది, నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా, ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు లేదు అంటారయ్యా, ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా, యాక్సిడెంట్లు అవ్వ,
ఎందుకు అది ఆయన ఉద్దేశం మెల్లిగా వెళ్తారు. స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడలో ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమన్నా తగులుతుందా, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, అది తప్ప, అది దాన్ని తప్ప అంటారు మీరు. రోడ్డే లేదు అంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే. గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా, ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా, గ్రావెల్ రోడ్డు ఇలా.